యువ నటుడు నితిన్ శ్రీలీల ఇద్దరు కలయికల వస్తున్న సినిమా రాబిన్హుడ్. ఇప్పటికే ఈ సినిమాకెళ్ళి విడుదలైన టీజరు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, విశేషమనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా అసలైతే డిసెంబరు 20 తారీఖున విడుదల కావాలి, కానీ పలు కారణాల వల్ల సినిమా వాయిదా వేసుకున్నారు. ఇక దీనితోని ఈ సినిమా విడుదల తేదీకు నిర్వాహకులు ఎక్కువ సమయం అయితే తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చెప్పి నితిన్ అభిమానులతో సహా శ్రీలీల అభిమానులు ఇట్లా ఆవురావురుగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా నిర్వాహకులు ఈ సినిమాకు సరైన తేదీ ఖరారు చేసిరంట. కదే మార్చి 28 తారీఖున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారంట. అయితే 28 తారీఖునంటే వేసవి కాలంలో కంటే ముందుగానే మొదలవుతున్నది అని చెప్పుకోవచ్చు. ఉగాది పండుగను ఉపయోగించుకొని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలను రాబడుతుందని చిత్రయూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారంట. ఇక మరోపక్క ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నితిన్ జీవితంలో ఇది ఒక మంచి ఇట్టు అందుకునేటట్టుగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారంట. ఇక సినిమాలో శ్రీలీల నటిస్తుంటే సంగీతం మటుకు జీవి ప్రకాష్ అందిస్తున్నాడంట. ఇక సినిమాలో చూసుకుంటే ఇప్పటికే భీష్మతోని బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన వెంకీ కుదుమల ఇద్దరు కలయికల రాబిన్హుడ్ మీద గిట్లా అదే అంచనాలు అమాంతం పెరిగినాయంట. ఇక మరో పక్క చూసుకుంటే ఇక ఈ సినిమాకు ఇక ప్రతి ఒక్కరు ఎప్పుడు వస్తుందా అనేది పక్కకు పెడితే పాటలు మాత్రం చాలా స్టైల్గా ఉన్నాయి అని ఎక్కువ మంది సినిమాల ఇక మంచిగా ఉంటది అని ఇట్లా భావిస్తున్నారు. మరోపక్క నితిన్ రూపురేఖలు ఇట్లా మస్తుగా స్టైల్గా అవుపడుతున్నాయి. ఇక ఆయన సినిమాకు అదనంగా ఉంటది అని యాక్షన్ సన్నివేశాలు ఇట్లా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా టీజర్లా అవుపడ్డదు. ఇప్పటి వరకు టీజర్ ఇట్లా మంచి స్పందన లభించింది. ఇక మరోపక్క శ్రీలీల గ్లామర్తో పాటుగా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండబోతున్నది అని సమాచారం వినబడుతున్నది. ఇక ఏదేమైనా కానీ ఇట్లా ఉంటే మార్చి 28 తారీఖున ఈ సినిమా విడుదలవుతున్నది కాబట్టి వేసవి బరిలా దిగబోతున్నది అని స్పష్టత అయితే అవుతున్నది. అటు దసరా సెలవులతో పాటుగా ఇటు వారం రోజుల పాటు ఏ పెద్ద సినిమాలు విడుదలకు లేవు కాబట్టి ఈ సినిమాకు ఇదే కలిసి వచ్చే అంశం లెక్క అందరూ అనుకుంటున్నారు. ఇక మొత్తం మీద నితిన్ జీవితంలోనే ఇది ఒక బ్లాక్ బస్టర్ లెక్క నిలుస్తుంది అని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఇక చూద్దాం మరలా దీని ఫలితం ఎట్లా ఉండబోతుంది అంటారు. ఇక నితిన్ మళ్ళా తిరిగి వచ్చే సినిమా లెక్కకి ఇది మారే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారా, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.